హలో అండి, మిద్దె తోటలో పల్లె రుచులు ఛానల్కి స్వాగతం. ఈరోజు ఒక మంచి వంటతో మేము ముందుకు వచ్చానండి. ఇది చాలా స్పెషల్ వంట అండి. టైటిల్ కార్డ్ పడే లోపల కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. మీకు చిన్న హింట్ ఇస్తున్నాను. అది ఒక ఊరి పేరు. ఆ ఊరి పేరు అన్నవరం. మీరు అందరూ గెస్ట్ చేసే ఉంటారు కదండి. అన్నవరం పేరు చెప్పగానే మీకు ఏం గుర్తొచ్చిందండి? అన్నవరం ప్రసాదం. ఆ ఊర్లోనే ఉందండి. అన్నవరం అనగానే అందరికీ అన్నవరం ప్రసాదం గుర్తొస్తుంది. ఇప్పుడు మీకు అన్నవరం ప్రసాదం మీకు చేసి చూపిస్తాను. ఇది అన్నవరం ప్రసాదమే, కానీ గుడిలో ఉన్న చేసినంత రుచిగా ఎవరూ చేయలేరండి. అన్నవరం ప్రసాదం కావలసినటువంటి అండి ఇదిగోండి బెల్లము, నల్ల బెల్లం, తాటి బెల్లం అంటారు, లేదంటే నల్ల బెల్లం కానీ, గోధుమ రవ్వ, కొంచెం చక్కెర, నెయ్యి, స్ఫటిక అండి. ఈ స్ఫటిక అనేది పట్టిక బెల్లం కాదండి, స్ఫటిక అని మన దుకాణంలో దొరుకుతుంది, మన దిష్టికి తగలకుండా పెడతారు. ఇది ఒక జాజికాయ, కొంచెం ఇలాచీలు. ఇదిగోండి ఇది గోధుమ రవ్వ, కొంచెం స్పెషల్ రవ్వ అండి. ఇది మామూలుగా సన్న రవ్వ తీసుకోవద్దు, కొంచెం దొడ్డు రవ్వ తీసుకుంటే కొంచెం ఎర్రగా ఉండాలి. ఆ రవ్వ తీసుకొని చేసుకోవాలండి. ముందుగా ఈ రవ్వని వేపుకోవాలండి. ఇదిగోండి ఇలా ద్వారగా వేపుకోవాలి కలర్ వచ్చే వరకు. ఇదిగోండి ఒక గ్లాసు రవ్వ పోసుకున్నాను. ఒక గ్లాసుకి 3 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. 3 గ్లాసులు నీళ్ళు పోసుకొని మరగబెట్టుకోవాలండి బాగా. ఇది అన్నవరం ప్రసాదం, కానీ అన్నవరం ప్రసాదం అంత రుచిగా ఎవరూ చేయలేరండి. కానీ కొంచెం మనం దగ్గరలో చేద్దాం. జాజికాయని ముందు పౌడర్ చేసుకోవాలండి. చిన్న ముక్క సరిపోద్దండి, ఎంత మొత్తం అవసరం లేదు. ఇదిగోండి జాజికాయని ఇలాగా కొంచెం మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇదిగోండి స్పటిక్ కూడా చెదగొట్టుకుందాం. ఇదిగోండి ఇలాచీ కూడా కొంచెం చెదగొట్టుకుందాం. చూడండి ఇక్కడ గమనించండి, ఇలాచీలు చెదగొట్టుకున్నప్పుడు కొంచెం చక్కెర తీసుకొని దీంట్లో కలుపుకొని చెదగొట్టుకుంటే ఈ చక్కెర వేయడం వలన ఈ రెండు కలిస్తే ఇలాచీ అనేది మెత్తగా నలుగుతుందండి. ఇదిగోండి నీళ్ళు ఇలా బాగా మరగాలి. మరిగిన తర్వాత ముందుగా రవ్వ పోసుకుందాం. కొంచెం రవ్వ పోసుకొని ఇలా కలుపుకోవాలండి. ఇది మెత్తగా ఉడికే వరకు ఉడకనివ్వండి. 1/2 గంట పట్టవచ్చు. మీకు అన్నవరం ప్రసాదం కానీ, తిరుపతి ప్రసాదం కానీ, అయ్యప్ప స్వామి ప్రసాదం కానీ అక్కడెక్కడ దొరుకుతుంది, కానీ ఆ రుచి అనేది ఎక్కడ దొరకదండి. ఇదంతా దైవ మహత్యం అనుకుంటా అండి. ఇదిగోండి ఇది బాగా మెత్తగా ఉడికింది. ఇలా ఉడికిన తర్వాత బెల్లం వేసుకోవాలి. 1 గ్లాసు రవ్వకి 1 గ్లాసు బెల్లం అండి, 1 గ్లాసు చక్కెర వేసుకుంటున్నాను. ఇదిగోండి 2 వేసుకున్నాక ఇలా కలుపుకోవాలండి. ఇదిగోండి ఇలా కలుపుతూ ఉండాలి, ఎందుకంటే కలపకపోతే మాడిపోతుంది. ఇదిగోండి మనం ముందుగా నూరు పెట్టుకునే జాజికాయ పౌడరు దాంట్లో వేస్తున్నాను. ఇది స్ఫటిక, ఇది కూడా నూరు పెట్టుకునేది వేస్తున్నాను. ఇలాచి పౌడర్ వేస్తున్నానండి. ఇదిగోండి అన్నీ వేసిన తర్వాత కొంచెం కలుపుకోవాలండి బాగా. ఏ స్మెల్ వస్తుందండి ఇవన్నీ వేసాక. నెయ్యి వేస్తే ఇంకా టేస్ట్ వస్తుంది, స్మెల్ బాగా వస్తుంది. ఇదిగోండి లాస్ట్లో నెయ్యి వేస్తున్నాను. ఇదిగోండి నెయ్యి వేసాక ఎంత స్మూత్గా వస్తుందో. నెయ్యి వేసిన తర్వాత మొత్తం ఇలా ఒకసారి కలుపుకోండి. ఇదిగోండి ఇలా దగ్గర అయ్యే వరకు కలుపుకోండి. అన్నవరం ప్రసాదం అయితే రెడీ అయిపోయిందండి. ఇదిగోండి టేస్ట్ చూద్దాం. అన్నవరం ప్రసాదం చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.